యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. అండ్ రాజీవ్ రెడ్డి గారితో ఏంటి మీ అనుభవం? వి బోత్ వెంట్ టు ద సేమ్ యూనివర్సిటీ అండి అమెరికాలో. నేను ఒక చోట పనిచేసేవాను, ఆయన వేరే చోట పనిచేసేవాళ్ళు. ఆయన కంప్యూటర్స్ కొత్త, నేను దో ఐ డిడ్ మై ఫార్మసీ, నేను లేకపోతే టాటా ఇన్ఫోటెక్ ఉండేది, నేను కోర్సెస్ అన్నీ చేశాను. ఆయనకి C++ నేర్పించేవాడు అన్నమాట. యూస్ టు పే ఫర్ మై మీల్స్. సో అలాగే దెన్ వీ స్టార్టెడ్ అండ్ మీ హిమ్ కాట్రగడ్డ సిద్ధార్థ్ అని మన సాది స్టూడియోస్ పాపయ్య గారు అబ్బాయి అన్నమాట. అతను చింతాశ్యామ్ బిఫోర్ అవర్ రూమ్మేట్స్ అన్నమాట. ఒక రిచ్ఫీల్డ్ పార్క్లో వీ టుక్ ఏ కాండోమోనియం, సో 3 BHK హౌస్ లాగా అన్నమాట. వీ 4 used to live. We are like partners in crime in everything. Then when I wanted to become a director, it's a very impulsive decision. One Wednesday I thought, Rajiv came to India. నేను JFKకి అతను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. While traveling back I told him that I want to go back to India. He thought for a holiday, I want to go for good, I want to make movies. అది నమ్మలేదన్నమాట. దెన్ వీ స్టాప్డ్ ఎట్ వన్ సిడార్ రిడ్జ్ హోటల్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ దట్ కెఫే. Ordered this nice broccoli soup and I told him basically, I really want to tell stories and that each basically somehow I want to go back. Then I traveled, I came back, then Rajiv came back and he also loves movies. And he's a great thinker and మేము చాలా విషయాల్లో అసలు మేము ఏకీభవించాం అన్నమాట. నాకు నచ్చిన షర్ట్ తనకు అసలు నచ్చదు బేసికల్గా, బట్ వీ రెస్పెక్ట్ థింగ్. హీ నోస్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ మీ యాజ్ అ క్రియేటివ్ థింగ్. హీ వోంట్ ఈవెన్ క్వశ్చన్. ఏమైనా ఉంటే అభిప్రాయం ఉంటే చెప్తాడు, దాని తర్వాత ఇంకా సెకండరీ ఉండదు. అతను చేసింది ఏది నేను అడగను అన్నమాట. సో వాట్ ఎవర్ హీ డస్ ఫర్ ద గుడ్ ఆఫ్ మీ, వాట్ ఎవర్ ఐ డూ ఫర్ గుడ్ ఆఫ్ హిమ్. దట్స్ హౌ ద ఫ్రెండ్షిప్ కంటిన్యూయింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నౌ ఫర్ మై బ్రదర్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే సుహాసిని గారితో మీరు ఎక్కువగా ప్రతిసారి తల్లి కంటే ఎక్కువగా చెప్తుంటారు. ఏంటి అంత అసోసియేషన్ ఎలా? She's another mother for me basically. When I was when I wanted to become a filmmaker, she's the only one who understood. There's so many things which I cannot share on camera basically. It's a great bonding of a sister అన్నమాట thing and complete trust. నాకు డబ్బులు అవసరం అయితే తను బేసికల్గా వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్ షీ వాజ్ రెడీ టు గివ్ ఆల్ ద మనీ షీ హ్యాస్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కమ్స్ ఫ్రమ్ మై బ్రదర్ ఇన్ లా అన్నమాట. చాలా స్వచ్ఛమైన పీపుల్, మిస్టర్ శ్రీనివాస్ ఆర్ సుహాసిని. Great kids they have and God has blessed me with great things in life, great family, beautiful wife and very అర్థం చేసుకునేది అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవటం అట్ ద సేమ్ టైం అర్థం కంటే నీ అర్థం చెప్పే వైఫ్. అనొచ్చు మీరు టూ ఎర్లీ టు సే అని, బట్ షీఈస్ వెరీ సపోర్టివ్ and great friends I have and great team to work with. And now great audience who are accepting my movies. Very excited phase in my life. అంటే సుహాసిని గారి గురించి అంటే నేను షేర్ కెమెరా ముందు షేర్ చేసుకోగలిగేవి ఏదైనా షేర్ చేసుకునేంటే అయ్యేం లేవండి. చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేనివ్వండి. చిన్నప్పటి నుంచి కొట్టుకునే వాళ్ళు. నా ఇక్కడ తనకి ఇచ్చిన మార్క్ చిన్నప్పుడు ఎక్కడో పడిందన్నమాట. చిన్నప్పుడు అది వి గ్రూ అప్ వెరీ క్లోజ్లీ. నాకు మా బ్రదర్ చిన్ని, హీ స్టేస్ ఇన్ అబుదాబి, హీ మ్యారీడ్ టు ఎ డాక్టర్ సౌమ్య అని. దెన్ బ్లెస్ విత్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ యాక్చువల్లీ. వాడికి నాకు కన్నా తనకి సుహాసిని తనతోటి నాతోటిను. సో షీ అండర్స్టాండ్స్. చిన్నప్పటి నుంచి మేము లిరిక్స్ అన్ని రాసుకొని పాడుకునే వాళ్ళం అన్నమాట. నాకు పాట నచ్చితే ఋతురాగాల్లో నుంచి, వాసంత సమీరంల దగ్గర నుంచి, సాగర్ సంగంలో పాటల దగ్గర నుంచి మెల్లగా మెల్లగా తట్టిన ఆశ అనే సినిమా వస్తే. సో వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ మెమరీస్. మా కజిన్స్ బట్టి కానీ ఇది కానీ షీఈస్ పార్ట్ ఆఫ్ ఏ గుడ్ లైఫ్. సో మీరు సీరియల్స్ని అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు బాగా? చిన్నప్పుడు అది ఒకటే ఉండేది కదండి, అది అందరూ ఫాలో అయ్యేవాళ్ళండి. అది ఋతురాగాలు ఫాలో కాలేదంటే రామాయణం దట్ ఈస్ ఎ ఫేస్. మనకి కేబుల్ టీవీ విస్తృతంగా వచ్చే ముందన్నమాట. అవర్ జనరేషన్ ఇస్ వన్ జనరేషన్ విచ్ రియల్లీ టుక్ ఎ నైస్ ప్లంజ్. ఇప్పుడు సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దట్ my dad will take care of it actually. mostly creatively we'll start with idea ani appudu nenu scripts chusta untanu basically ga. Then Suhasini and Aishwarya garu, Raju's wife, and they take care. Aishwarya is now more into costumes, working for Kanche gaani idi gaani. Suhasini will take care of the serials and Puttadu Bomma gavachu, Swati Chinukulu gavachu, Jantar Mantar gavachu, the other things. And స్వాతి చినుకులు మీరు చేసిన సీరియల్కి యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ
జార్జియా, స్లోవేనియా విమెన్. అక్కడ మీరు వార్కి సంబంధించిన చూసిన తర్వాత అప్పుడు మీకు పుట్టిన ఐడియా అని? లేదు, దానికి తగ్గట్టు వేదం సినిమా జరుగుతున్నప్పుడు కంచె అండి. మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు జపాన్ వాళ్ళు వైజాగ్ మీద వేసిన బాంబు, రెండో ప్రపంచ యుద్ధంలో మనం చాలా అండమాన్లో ఓచకోత జరిగింది బేసికల్గా. ఇది చాలా కథలు చెప్పబడలేదండి. మిలిటరీ మాధవరం నుంచి 2000 మంది సైనికులు వెళ్ళి ఎక్కడో ఊర్లో ఒక ఖండాంతరాలు వెళ్ళి ఫైట్ చేస్తే, ఒక మన మిలిటరీ మాధవరం అందరికీ తెలుసు, విన్నాం మనం అది. అక్కడి నుంచి వెళ్ళి చేస్తే దసే దట్ ఈస్ దేర్ ఐ ఫౌండ్ ఎ స్టోరీ, దేర్ ఐ ఫౌండ్ ఎ హ్యూమన్ ఎమోషన్. దాని తర్వాత అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చేది తెలియదండి. గమ్యం అప్పుడు పూర్ణచంద్రరావు గారని అప్పుడు బిబోలో పనిచేసేవారు. ఆయన నీడ్ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని నైస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారండి. ఎక్స్ట్రీమ్లీ థరో జెంటిల్మెన్ అండ్ అతను చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న ఆయన అన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. అప్పుడు జరుగుతున్న నక్సల్స్కి గవర్నమెంట్కి మధ్య చర్చలు జరుగుతుండడం కావచ్చు, నర్సరావుపేటలో కోటప్పకొండ తిరణాలు అసభ్యమైన డ్యాన్సులు, నృత్యాలు కావచ్చు, అప్పుడు విస్తృతంగా వచ్చిన టీవీలో. ఈ టీవీలో మన న్యూస్ వెనక నాకు హ్యూమన్ ఎమోషన్ కనపడిందండి. ఒక చాలా మనుషులు కనపడ్డారండి. అందులోంచి వచ్చిన గాలి సీన్లు కావచ్చు, అందులో నుంచి వచ్చిన శేషు క్యారెక్టర్లు కావచ్చు, ఒక మేబీ గౌతమ్ బుద్ధ స్టోరీ. ఇట్ కెన్ బి. గమ్యంలో చాలా పార్శ్వాలు ఉంటాయండి. మ్యాన్ హూ ఈస్ టేకింగ్ ఏ జర్నీ టు అండ్ దెన్ హీస్ ఫైండింగ్ 5 డిఫరెంట్ వర్చ్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఎన్లైటెండ్ హిమ్సెల్ఫ్. అది మనం అందులోనే అభిరామన్ అతని పేరు రాముడు, ఈ అమ్మాయి పేరు జానకి సీత. అతనికి హెల్ప్ చేసే అతను గాలిసీను పవనుడు అన్నమాట. అది చాలా చాలా తెలియకుండా అది సెట్ చేసుకుంటామండి. సో ఈ కథ చెప్పాలనిపించింది, చెప్పాను. సేమ్ టైం వేదం అప్పుడు మన బాంబేలో జరిగిన తాజ్ ఇన్సిడెంట్స్, టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, అందులో వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళారండి. హాస్పిటల్లో చంపడం జరిగింది. ఎక్కడ బాధపడితే హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ కూడా వెళ్ళి చంపడం అనేది కలిచివేసిందండి. ఆ ఇన్సిడెంట్ నాకు అక్కడ 5 డిఫరెంట్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ దేర్. ఆ హ్యూమన్ ఎమోషన్ని దాన్ని పట్టుకొని అప్పుడున్న గోద్రా ఇన్సిడెంట్, అది రహీముద్దీన్ ఖురేషీ స్టోరీ కావచ్చు, దట్ రాక్ ఇన్సిడెంట్. అప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువ చేసుకునే వాళ్ళం బేసికల్గా. ఇప్పుడు తగ్గింది. 2010-11లో చాలా ఎక్సైటింగ్ ఉండేవి. దెన్ మేబీ ఈ మధ్యలో నాకు కొంచెం వయసు పెరిగిందేమో. కేబుల్ రాజులు, సరోజులు, దెన్ రాములు. అప్పుడు కిడ్నీ విషయాలు ఉండేది. అది తెలియకుండా, అంటే అది అలా జరిగిందంటే ఇప్పుడు నేను తరచు చూసుకుంటే తెలుస్తుందండి. అప్పుడు నాకు తెలిసేది కాదు. దాని వెనక ఒక మానవ కోణం తీసుకొని దాన్ని ఎంటర్టైన్ కమర్షియల్ ఫార్మాట్లో పెట్టి ఒక అందమైన వేదంగా చెప్పడం అండి. 4 వేదాలు అంటే నేను చెప్పింది 5వ వేదం అండి, పంచమ వేదం బేసికల్గా. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేదం అంటే ఇది ఇతి వేద అని, ఇది చేసి తీరాలంది. లివ్ అండ్ లెట్ లివ్ కన్నా అంతకు మించిన వేదం లేదండి, బతికించనేది. సో దెన్ ఐ షిఫ్టెడ్ టు కృష్ణవందే చేద్దామప్పుడు మైనింగ్ మాఫియా కావచ్చు, సురభికి పబ్లిక్ గార్డెన్స్లో ఒక స్థలం కేటాయించడం కావచ్చు, దీస్ ఆర్ ద థింగ్స్. తెలియకుండా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్, ఒక కథ అనేది ఏర్పడుతూ ఉంటుందండి, ఎప్పుడైతే తెలియదు. సో ఈ కంచె అనేది వేదం జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఒక మన నేవల్ బేస్ మీద పడినప్పుడు, అందులో షౌకర్ జనక్ గారు పనిచేస్తున్నప్పుడు షౌకర్ జనక్ గారు చెప్పారు, 2వ ప్రపంచ యుద్ధం టైంలో మద్రాస్ నుంచి అందరినీ తరలించారు రైళ్లలో, మన ఇంక్లూడింగ్ ద జూల్లో నుంచి అన్నమాట. బికాస్ జపాన్ ట్రై టు ఆక్యుపైస్ అండ్ దెన్ శ్రీలంక, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టోరీ దే. చాలా గొప్ప కథ ఉంది. మన సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి హిట్లర్కి గాంధీజీ గారు రాసిన లేఖల దగ్గర దెర్ ఇస్ అ లాట్ వీఆర్ ఇన్వాల్వ్డ్. బట్ దాన్ని పట్టించుకోవట్లేదు. మనకి ఓన్లీ మన చరిత్ర అంటే ఇండిపెండెన్స్ బిఫోర్, ఇండిపెండెన్స్ ఆఫ్టర్. అది మనకు మొఘల్స్ గురించి తెలిసినట్టు ఏది తెలియదు. ఆ చిన్న ఆవేశమే ఈ గౌతమి బుద్ధ శాతకర్ణి అనుకోవచ్చు నేను ఇప్పుడు. సో ఎప్పుడో 2011-12లో జరుగుతున్న కొండపల్లి తవ్వకాల్లో కోట్లింగాల పక్కన ఆ పరిసరాల్లో పరబ్రహ్మశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు వాళ్ళు ఆ శాతవాహన కాయిన్స్ పెట్టినప్పుడు దెన్ అగైన్ ఇట్ జనరేటెడ్. నేను చిన్నప్పటి నుంచి చిన్న కథ, ఆ కాయినేజ్లో మొట్టమొదటి కింగ్ హూ ప్రింటెడ్ ఆయన మొహాన్ని కాయిన్ మీద ఎంబోజ్ చేశాడు అనగానే దెన్ యూ రీవిజిట్ అండ్ యూ ఫైండ్ ఎ గ్రేట్ స్టోరీ బిహైండ్ దిస్ మ్యాన్. దెన్ దిస్ ఈస్ అ స్టోరీ యూ వాంట్ టు టెల్. బట్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఇది ఎప్పుడు కృష్ణవందే జరుగుతున్నప్పుడు జరిగింది. దెన్ అది ఇట్ టుక్ ఇట్స్ ఓన్ షేప్. అదే చిక్కుముళ్ళు వేసుకుంది, అదే ప్రశ్నలు ఓపెన్ చేసుకుంది, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నమాట. కథ చెప్పాలని ఆవశ్యకత నాకు అనిపిస్తే, ఆ కథని నేను బాగా ఇష్టపడితే అప్పుడు మాత్రమే కథ చెప్పడానికి నేను రెడీ అవుతానండి. ద జనరల్ బికాస్ దట్స్ అనదర్ థింగ్ బేసికల్లీ. ఐ కాంట్ రియల్లీ నెక్స్ట్ ఈ హీరోతో సినిమా చేద్దాం, ఆ హీరోతో సినిమా చేద్దాం అనేది చాలా రేర్. కథ దొరికితే ఎనీ హీరోస్ దేరండి. హీరోకి ఎవరనేది ఇంపార్టెంట్ కాదండి. ఐఎమ్ టెల్లింగ్ దిస్. ఒక మంచి కథ ఉంటే ఎనీ హీరో ఇస్తే రైట్ నౌ ఎవ్రీ హీరో కథ తీసుకుని వెళ్తే, ఎగ్జాంపుల్ నేను 100వ సినిమాని ఇంతవరకు నేను 15-20 కోట్ల కానీ బడ్జెట్ తీయనని 100వ సినిమాని బాలకృష్ణ దగ్గర కథ తీసుకెళ్తే రెడీ, లెట్స్ డూ ఇట్ అన్నారన్నమాట. సో ఐ విల్ ట్రై టు ఫైండ్ దట్ గ్రేట్ స్టోరీ టు టెల్ టు ద ఆడియన్స్.
అంటే డైరెక్టర్ రికార్డ్ ఎవరు చూడరంటారా? ప్రీవియస్ రికార్డ్ ఎవరు పట్టించుకోరంటారు? మోస్ట్ కేసెస్ నో అండి. అలాగా అశుతోష్ గోవర్కర్ లగాన్ తీసే ముందు ఆయన చేసిన సినిమాలు ఏంటండి? ఓం ప్రకాష్ ఈయన రంగదేవ్ వసంతి ముందు ఆయన చేసిన సినిమా టాకింగ్ అబౌట్ తెలుగు టాలీవుడ్. ఎవ్రీవేర్. ఓకే. ఎవ్రీవేర్. అండ్ గమ్యం విషయానికి వస్తే అక్కడ మీ మెయిన్ అక్కడ ఒక డ్రైవర్ నుంచి మీకు అది అది పుట్టిందని టాక్సీ డ్రైవర్ కదా? అదే ఇట్స్ లైక్ ముజీబ్ అని ఐ థింక్ రిమెంబర్ ఈజ్ ఎ డ్రైవర్. ఇద్దరం ఒకే చోటకి వెళ్తున్నాం, 2 డిఫరెంట్ కోణాల నుంచి వస్తున్నాం అన్నమాట. ఓకే, ఇన్సిడెంట్. ఓకే ఓకే, ఇది చెప్పారు చాలాసార్లు. చాలాసార్లు చెప్పారు. చాలా. మీరు మార్నింగ్ రాగానే సినిమాని అది ఆల్రెడీ తీసిన తర్వాత మీరు తెలుగులో డబ్ చేశారు. యాక్చువల్గా సినిమానే ఇంగ్లీష్, తెలుగు, హిందీ మిక్స్ ఉంటుంది. మళ్ళీ మీరు తెలుగులో డబ్ చేసి మంచి కథ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ రియలీ లవ్ ఇట్. డైరెక్ట్ స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే ఇంకా గొప్పగా ఉండేది. సో ఆ కథ సినిమా చూసినప్పుడు మార్నింగ్ రాకపోతే చాలా ఇష్టపడ్డాను. దెన్ నేను ఒక 25-30 లక్షలు పెడితే తెలుగులోకి అనువదించవచ్చని తెలిసిందన్నమాట. దెన్ ఐ డిడ్ దట్ వన్ అండ్ వీ ట్రై టు పుష్ ఇట్, బట్ ద మార్కెట్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ టు గెట్ ద థియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్, అండ్ ఇట్స్ అ గ్రేట్ మ్యూజిక్ and great acting by Prakash Parizad and Prakash Parizad and Shaban Azmi garu. Basically it's too much cold and it's hitting actually. So and Raju Menon really did a great cinematography. So cinema nachi andiddamani ante basically. That's why I dubbed it. దాంట్లో ఎంత పోగొట్టుకున్నారు మీరు? Nothing much, because Tamil satellite, Telugu satellite. ఓకే ఓకే. అసలు బేసిక్గా మీరు గమ్యం సినిమా కనుక ఓకే, అది పెట్టిన పెట్టుబడికి అక్కడిక్కడ సరిపోయింది. మీకు పెద్ద ప్రాఫిట్స్ ఏం తెచ్చిపెట్టలేదు, కానీ అక్కడిక్కడ సరిపోయింది. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ అయ్యి ఉంటే కనుక క్రిష్ గారు ఏం చేసేవాళ్ళు నెక్స్ట్? సార్ శుభమా అని హిట్ అయ్యి హ్యాపీగా ఉన్న తర్వాత ఐ డోంట్ వాంట్ ఈవెన్ థింక్ ఇన్ దట్ థింగ్, బికాస్ అప్పుడు ఉన్నది ఏంటంటే గమ్యం వీ మేడ్ మనీ, వెరీ గుడ్ మనీ బేసికల్లీ. గమ్యం చేస్తున్నప్పుడే వీ హ్యావ్ డిసైడెడ్ అన్నమాట, వర్కౌట్ అయితే విల్ కంటిన్యూ దట్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్. అప్పుడు నేను చాలా గర్వంగా చెప్పేవాడిని, ఇది చూడండి ఇట్ హిట్ బుల్స్ అయ్యి అని. అది తక్కువ మంది నమ్మారు, బట్ మై ఫ్యామిలీ రియలీ బిలీవ్డ్ అండ్ దే సపోర్టెడ్ మీ, అండ్ దేర్ ఆర్ హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలామంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే వి డిసైడ్ గో బ్యాక్ టు అమెరికా అండ్ జస్ట్ డూ మై జాబ్ అన్నమాట. సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ వాంట్ టు డూ. బట్ నాకు స్ట్రాంగ్ నమ్మకం, నేను ఎప్పుడు అది ఆలోచించలేదు. ఇప్పుడు మాటల వరకు వస్తారు అని ఉంటా కానీ, బట్ ఐ నో దట్ యూ విల్ నో వెన్ యూఆర్ రియల్లీ టెలింగ్ ఎ స్టోరీ. అది తెలిసిపోద్ది అన్నమాట యాక్చువల్గా. అండ్ ఐ వాజ్ టెలింగ్ ద స్టోరీ, ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బేసికల్. అండ్ యూ విల్ టెస్ట్ ఇట్ విత్ సీతారాం శాస్త్రి గారు లాంటి వ్యక్తులకి గొప్ప వాళ్ళు కథ చెప్పినప్పుడు, అండ్ దే విల్ అరే ఇది పల్లె ఉంది కదా అని, యూ విల్ అండర్స్టాండ్ దర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ బిలీవింగ్ ద స్టోరీ అనేది. ఓకే ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.